కట్టి చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కట్టి చేపలు మనం రకరకాలు వండుకోవచ్చు. కట్టి చేపలు ఫ్రై చేసుకోవచ్చు, వేసవి కాలంలో చింత చిగురేసి వండుకోవచ్చు, గోంగూర వేసి వండుకోవచ్చు, దోసకాయ కడ్డీ చేపలు వండవచ్చు. అయితే మనం ఇప్పుడు టమాటా కడ్డీ చేపలు వండుకుందాం. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడ్డీ చేపలని తలకాయ తోకలు కట్ చేసుకొని ముందే కట్ చేసి ముక్కలు కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ మీద ముందుగా వాటిని వేయించుకోవాలి. కొంచెం దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. దోరగా వేగేంత వరకు ఇలా ఊకే కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఒక దగ్గర అట్లనే ఉంచితే కలుపుతూనే ఉండాలి. ఊకే దోరగా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగునున్నాయి మాడిపోతాయి. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం వాటిని ప్లేట్లోకి తీసుకొని సైడ్లో ఉన్న ఈకలు తోకలు అట్లాంటివి ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ కర్రీ దగ్గరకు వద్దాము. చూడండి, ఇలా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని కొంచెం సైడ్స్ ఈకలు ఉంటే అవి తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకొచ్చినాము. చూడండి, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకున్నాం. ముందు ఆయిల్లో కడ్డీ చేపలే వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ వేసినా, పచ్చిమిర్చి వేసినా, కరివేపాకు వేసినా ముందే మాడిపోతుంది. అందుకని ముందుగా వీటిని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినది మనకు ఎట్లా తెలుస్తుందంటే ముక్క అనేది ఆయిల్ని ఎక్కువ పీల్చుకోదు, లేదంటే పొంగులుగా వస్తుంది కదా. అది లేదు అంటే బాగా ఫ్రై అయిపోయినట్లు. ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కానీ అది వేసుకుందాం. ముందుగా ఆనియన్ వేసుకుందాం. ముందే వేస్తే నల్లగా అయిపోతాయి, అందుకని వేయలేదు. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఆనియన్ బాగా వేగిపోయినాయి కదా. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మనం ముందుగానే అల్లం, కొబ్బరి, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ మిక్సర్ని ఫ్రైలో వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉప్పు కలిసేంత వరకు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాం. అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. ఈ మిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని విడిగా 4 ఉంచి ఇప్పుడు అదనంగా వేసుకున్నాను అనమాట. ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా ముక్కలకి,
మళ్ళీ ఇప్పుడు టమాటా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. టమాటా మెత్తబడిపోతుంది. టమాటా మగ్గిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గిపోతుంది. టమాటా మగ్గిందండి. అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకుందాం. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి. మసాలా పొడి అండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం. ఆ పౌడర్ వేసుకున్నాం. ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మొత్తం అయిపోయిందండి. కర్రీ తయారైంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాము. సూపర్.